భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టుగూడెం వద్ద ప్రమాదం జరిగింది. కేవీఆర్ ట్రావెల్స్ కు చెందిన స్లీపర్ బస్సు బోల్తా కొట్టింది. రాజమండ్రి నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న టైంలో ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిల్ అవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కనున్న పొలాల్లోకి వెళ్లి బోల్తా కొట్టింది బస్సు. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ మనకు అందిస్తారు. రోజుల నుంచి చలి తగ్గినప్పటికీ మంచు మాత్రం విపరీతంగా ఉంటుంది. ఈ మంచు వల్ల ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కొద్దిసేపటి క్రితం అంటే ఈ తెల్లవారుజామున మంచు వల్ల అశ్వరాపేట సమీపంలోనే అంటే దమ్మపేట మండలం గట్టుగూడెం వద్ద ప్రమాదం జరిగింది. అంటే కేవీఆర్ బస్సుకు సంబంధించిన స్లీపర్ బస్సు ఒకటి బోల్తా పడింది. ఆ బోల్తా పడిన ఘటనలో మొత్తం కూడా 12 మందికి గాయాలైన పరిస్థితి ఉంది. ప్రధానంగా రాజమండ్రి నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఈ స్లీపర్ బస్సు అక్కడ ప్రమాదానికి గురి కావడంతో 12 మంది గాయాలు కావడంతో వారందరినీ కూడా అంటే అశ్వరాపేట ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి ఆ బస్సుకి ఎగ్జిట్ కూడా లేకపోవడంతో కొంత ఇబ్బంది పడింది. దీని మొత్తం కూడా వీళ్ళందరూ కూడా రాజమండ్రి నుంచి ఇప్పుడు హైదరాబాద్ వైపు వెళ్తున్న పరిస్థితి. అంటే బస్సు బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. మరోవైపున దీనికి సంబంధించి మంచు విపరీతంగా ఉండటం కూడా ఒక కారణంగా చెప్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా ఎక్స్ప్రెస్ హైవే పైన 2 చోట్ల ప్రమాదాలు జరిగినాయి. 2 చోట్ల ప్రమాదాలు జరగడంతో మనకు తెలిసింది ఎక్స్ప్రెస్ హైవే పైన 4 కార్లు, ఒక ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. అదేవిధంగా ఈ రోజు కూడా తెల్లవారుజామున అంటే ఎక్స్ప్రెస్ హైవే మీద కాదు కానీ దానికి దగ్గరలో ఉన్న అశ్వరాపేట మండలం గట్టుగూడెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం కూడా ఈ బస్సులో 40 మంది ప్రయాణికులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి నేషనల్ హైవేగా అటు వాహనాలు వెళ్తున్న వాళ్ళు అంటే గమనించి అంటే అదే రోడ్డున వెళ్తున్న వాళ్ళు గమనించి వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి అంటే బస్సులో నుంచి వాళ్ళందరినీ బయటకి తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించడం జరిగింది. బ్రేక్ ఫెయిల్యూర్లో ఈ ప్రమాదం జరిగిందని డ్రైవర్ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మరోవైపున మంచు కూడా చాలా ఎక్కువగా దాదాపుగా 9 గంటల వరకు కూడా ఉదయం 9 గంటల వరకు కూడా ఉంటుంది. మనం చూస్తున్నాం రోడ్ల మీద ఏ విధంగా మంచు ఉంది. అంటే కనపడకుండా 8 గంటలు అయినప్పటికీ రోడ్ల మీద మంచు అదే విధంగా ఉండి అంటే వాహనాలు కనపడని పరిస్థితి. 8-9 గంటల సమయంలో కూడా వాహనాలు లైట్ల వెలుగులో అంటే లైట్లు వేసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. దీంతో ఇటు పంట పొలాలు కావచ్చు, అన్ని ప్రాంతాలు కావచ్చు, అంటే రోడ్లు అయితే కనుచూపు మేరలో కనపడకుండా ఉన్న పరిస్థితి ఉంది. దీంతో కొంత జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద మంచు వల్ల బస్సు ప్రమాదం జరిగింది. అదేవిధంగా ఈ ప్రమాదాలు కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ మంచు వల్ల కొంచెం జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు అయితే సూచిస్తున్నారు. మొత్తం మీద చలి అయితే తగ్గినప్పటికీ గత 2 రోజుల నుంచి మాత్రం మంచు మాత్రం వదలట్లేదు. ఈ మంచు వల్ల కొంత ఇక్కట్లు పడుతున్నారు. కెమెరా పర్సన్ పొద్దుతో